మనకి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం అండి. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మహిమ కలుగును గాక. 3 మేకులు పీక్కుని ఆయన మనల్ని ఎలాగ రక్షిస్తాడని చాలా మంది అంటున్నారు. ప్రక్క చరిత్రలో 3 మేకులు పీక్కోవటం గొప్పతనం కాదు, ఇప్పుడు అంటాం గొప్పతనం కాదు. ఆనాడు సమాజంలో ఆయన సిలువేసినప్పుడు దారిని వెళ్ళేవాళ్ళు కూడా ఆయన రక్షించాడు. ఆయన రక్షించుకోలేనుడు మనల్ని ఎలాగ రక్షిస్తాడని ఆనాడు సమాజంలో అన్నారండి. ప్రక్క చరిత్రలో 3 మేకులు పీక్కోవటం గొప్పది కాదు, కానీ 3వ దినాన మరణపు మేకులు పీక్కున్నాడే అది గొప్పతనం అండి. 3వ దినాన సమాధిని గెలిచాడే అది గొప్పతనం అండి. 3వ దినాన మరణముతో బంధించేశాడే అది గొప్పతనం అండి. మరణాన్ని గెలిచిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరణం ఎందుకు వస్తుందండి? పాపము ద్వారా మరణం వచ్చింది. ఆయన 3 మేకుల మీద లేకపోతే ఆ 3 మేకులు మనలో ఉన్న పాపానికి దిగగొట్టుకోవాలండి. ఆ 3 మేకులు పీక్కోవడం గొప్పతనం కాదు కానీ 3వ దినాన మరణపు మేకులు పీకాడే అది గొప్పతనము.